ఇకపోతే కవిత లిక్కర్ స్కామ్కి సంబంధించి కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ ఈరోజు జరగబోతుంది. దాంతోపాటు ఇక్కడ ప్రణీత్ రావును కూడా కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. మొత్తంగా కవిత 100 కోట్ల రూపాయల ముడుపులు ఆప్కు సమర్పించింది. దానివల్ల ఆమె మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి లిక్కర్ స్కామ్ లీక్ చేయడం కావచ్చు, తద్వారా సంపాదించుకునే ప్రయత్నం చేసింది. మరోవైపు ప్రణీత్ రావు కేసు అయితే ఇంకా అది ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎన్ని కోణాలు ఆ కేసులో ప్రజలు చూస్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ రాజ్ న్యూస్ కూడా ఆ కేసును సీరియస్గానే తీసుకుంది. కొంచెం మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంది ప్రణీత్ రావు కేసులో. ఈ రెండు కేసులను కలిపి ఒకసారి చూసుకున్నట్లయితే ఎలా చూడాలి? మనం ప్రణీత్ రావు సబ్జెక్ట్ ఈ షోలోనే మొదలు పెట్టాం. మనం మొదలుపెట్టిన తర్వాత ఛానల్ అన్నీ అందుకున్నాయి. అది మనం 100% క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ రెండింటిని పోల్చి చూస్తే ఒక పక్క కవిత లిక్కర్ స్కాము, మరో పక్క ప్రణీత్ రావు సబ్జెక్టు. ఈ రెండింటిని పోల్చి చూస్తే కస్టోడియల్ విచారణ సందర్భంగా ఇక్కడేమో ఎందుకు అధికారాన్ని దుర్వినియోగం చేసావు, ఎందుకు నీకు ఇచ్చినటువంటి పవర్ని మిస్యూజ్ చేసావు, నీ వెనుకున్నటువంటి వాళ్ళు ఎవరనేది ప్రధానంగా ఇక్కడ ట్రయల్ చేస్తున్నారు. ఢిల్లీలో ఇంటరాగేషన్ అంతా, ఢిల్లీలో జరుగుతున్న విచారణ అంతా మనీ ట్రయల్కి సంబంధించిన విచారణ జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పెట్టారు, ఎక్కడ పెట్టారు, ఎటు వెళ్ళింది, దీనికి మార్గాలు ఏంటి, మీరు వాడినటువంటి ప్రైవేట్ జెట్స్ ఏంటి, ప్రైవేట్ జెట్స్ ఎవరివి, మీ ఏ హోటల్లో సమావేశమయ్యారు, మీరు ఫోన్లో మాట్లాడినటువంటి డేటాని ఎట్లా డిలీట్ చేశారు. ఇక్కడ రెండిట్లోనూ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి ఒక లింక్ ఏంటంటే క్రైమ్ అయితే దానికి సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు ఇక్కడ అక్కడ మొబైల్ ఫోన్ల యొక్క యూసేజ్, మొబైల్ ఫోన్ల ఆధారంగా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ డేటా, ఆ డేటాని నాశనం చేయటం. అక్కడ ఆ కేసులోనూ నాశనం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ కేసులో కూడా ప్రణీత్ రావు ఆ రకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కవిత ప్రణీత్ రావు మధ్య ఉన్నటువంటి ఈ డేటా ధ్వంసానికి సంబంధించినటువంటి కేసు అయితే ఖచ్చితంగా తీవ్రంగా ఉంది. అయితే మనం మొదటి నుంచి మాట్లాడుతున్నట్టుగా ఇది కేవలం సాక్ష్యాలని ధ్వంసం చేసిన కేసు మాత్రమే ప్రణీత్ రావు మీద. ప్రణీత్ రావు మీద మరో కేసు ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ తోటి కేసు రాబోతోంది అని మనం ఏదైతే గత కొంతకాలంగా చెప్తా వస్తూ ఉన్నామో అందుకు మొదటి బీజం పడినట్లుగా మనకున్న సమాచారం. నిన్న దిశగా పోలీసులు ఆలోచన చేస్తున్నారని ఈ 2-3 రోజుల్లోనే ఆ కేసు కూడా నమోదయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి ఎవరెవరు మీద పెట్టాలి, దానికి ప్రణీత్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ ఎట్లా ఆధారంగా చేసుకోవాలి, కన్ఫెషన్ స్టేట్మెంట్ తోటి పాటు మిగతా సపోర్టివ్ ఎవిడెన్స్లు ఏం చేయాలి, సబ్స్టాన్షియల్గా ఎట్లా ఈ కేసును ప్రజెంట్ చేయాలి అనే విషయం న్యాయ నిపుణులతో కూడా చర్చ చేస్తున్నట్టుగా సమాచారం. కవిత ఇష్యూ కూడా అయితే ఇక్కడ ప్రణీత్ రావు విషయంలో ఇన్నాళ్ళు నేను అధికారుల మద్దతుతో చేశాను, అధికారుల చెప్పంగా బట్టి చేశాను అని చెప్పినటువంటి, అధికారులు ఇచ్చిన గైడెన్స్ మేరకే చేశానని చెప్పినటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఏంటంటే అధికారుల ఆదేశాలకి కాకుండా నేను వ్యక్తిగతంగా కూడా కొంతమంది బ్రోకర్ల తోటి టచ్లో ఉండి ఆ బ్రోకర్ల కోసం మనం మొదటి నుంచి చెప్తున్న వాదన ఇదే, రాజ్ న్యూస్ మొదటి నుంచి చెప్తున్న వాదే, కొంతమంది బ్రోకర్లు దీంట్లో ఉన్నారు, ఈ బ్రోకర్లకు సంబంధించినటువంటి ట్రాక్ చేస్తే తప్ప ఇవన్నీ బయటికి రాదు అని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు క్లియర్గా ఒక విషయం ఏంటంటే బ్రోకర్లకు సంబంధించిన పాత్ర గురించి కొంచెం అతని దగ్గర నుంచి కన్ఫ్యూషన్ వచ్చినట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఇక ఇప్పుడు ఈ కేసు యొక్క పరిధి విస్తృతం అవుతోంది. ఈ కేసు పరిధి విస్తృతం అయ్యే కొద్దీ కొత్త పేర్లు, కొత్త మొహాలు బయటకు వస్తాయి. వీటన్నిటికి సంబంధించి మనం రెగ్యులర్గానే ఫాలో అప్ ఇస్తున్నాం. అయితే ఇక్కడ ఇది ఇట్లా ఉంటే ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ని ఎక్కడ పడేశాడు అనేది ఒక ప్రశ్న ఉండింది, నిన్నాళ్ళు ఒక క్వశ్చన్ మార్క్ ఉండింది. దానికి నిన్న ప్రణీత్ రావు దానికి క్లారిటీ ఇచ్చినట్టుగా సమాచారం అర్థం. ఎందుకంటే రీకన్స్ట్రక్షన్ చేశారు, సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే క్రమంలో ఆ ప్రశ్నకి అతను సమాధానం చెప్పినట్టుగా అడవిలో తీసుకెళ్ళి పారేశాను అని చెప్పినట్టుగా వాటిని కూడా ట్రేస్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మనకి సమాచారం ఉంది. అయితే ఇది ఇట్లా ఉంటే మరో పక్క కవిత కేసులో మనీ ట్రయల్ని ఒక పక్క ప్రశ్నిస్తున్నారు. మనీ ట్రయల్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఒక పక్కన వరుసగా వేస్తుంటే రెండో పక్క క్రైమ్ ట్రయల్ అంటే ప్రభుత్వం యొక్క ఢిల్లీ ప్రభుత్వం యొక్క ముఖ్య వ్యక్తులు ఏ రకంగా పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేశారనే విషయంలో ఒకటి క్రాస్ చెక్ చేస్తున్నారు. అదైతే క్లియర్. రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ పాలసీని ఇంప్లిమెంట్ చేసే దిశగా
ఏమేమి పాయింట్స్ని ఇన్పుట్స్గా తీసుకుంది, ఎక్కడెక్కడి నుంచి తీసుకుంది అనేటటువంటిది వస్తుంది. ఎస్ ఆ ఎక్కడెక్కడి నుంచి తీసుకునేది అనే దగ్గర వస్తున్నప్పుడే తెలంగాణ లిక్కర్ పాలసీ ఆధారంగా తీసుకున్నాము అనేది వస్తుంది. సో ఈ తెలంగాణ లిక్కర్ పాలసీని కూడా స్టడీ చేసి ఇక్కడ ఉన్నటువంటి లోపాలు ఏంటి, ఈ ఫ్లాస్ని అక్కడ ఎట్లా వాడుకున్నారు అని ఒకటి సమాచారం వస్తుంది. ఇంకా ఒకవేళ నిజంగానే తెలంగాణ లిక్కర్ పాలసీ ఆధారంగానే అక్కడ తీసుకున్నటువంటి క్రమంలో తెలంగాణ లిక్కర్ పాలసీలో ఫ్లాస్ను కూడా ఐడెంటిఫై చేస్తే ఇక్కడ కూడా మనీ ట్రయల్ కనుక కనపడితే ఇక్కడ కూడా ఈడీ కేసులు మొదలవుతాయి. అందులో దాపరికం ఏం లేదు. ఇక్కడ కూడా ఈడీ కేసులు అంటే ఈ లిక్కర్ పాలసీ, తెలంగాణ లిక్కర్ పాలసీ ఆల్రెడీ ఇప్పటికే టానిక్ ఆధారంగా టానిక్లో వచ్చినటువంటి అంశాలని బేస్ చేసుకొని మొదలుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. మొదలుపెట్టిన దానికి ఈడీ కూడా తోడవుతుంది. ఇప్పుడు ఈడీ తోడైతే అది ఏ రకమైన డైరెక్షన్ వెళ్తుందో, అక్కడ జరిగినటువంటి దానికి లింక్ గా ఇక్కడ ఏం జరిగింది అనేది అంటే ఇక్కడ తెలంగాణ లిక్కర్ పాలసీ విషయంలో ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో, ఇక్కడ తెలంగాణ లిక్కర్ పాలసీ టానిక్ లింక్ విషయంలో ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో అవి ఇప్పుడు ప్రధానంగా సీన్లోకి వస్తాయి. సీన్లోకి వచ్చి ఆ పాలసీకి ఇంప్లిమెంటేషన్కి ఏవైతే విధానాలు వాడారో, ఇన్పుట్స్ వాడారో దాన్ని ఒకటి ప్రశ్నార్థకంగా చూస్తారు. ఇది ఒక విషయం పక్కన పెడితే ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయంలో, కేసు విషయంలో ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది. కవిత కుటుంబ సభ్యులు వెళ్ళటానికి ప్రైవేట్ ఫ్లైట్స్ని ఈ టానిక్ ఒరిజినల్ యాజమాన్యం సప్లై చేసింది అనే ఒక ఆరోపణ ఉంది, బెంగళూరు బేస్డ్. దాన్ని కూడా ఇప్పుడు చర్చలోకి తీసుకొస్తారు. దాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ఏ రకమైన డైరెక్షన్ తీసుకెళ్తారనేది చూడాలి. రైట్. కాకపోతే కవిత ఏదైతే 100 కోట్లు సమర్పించిందో ఆ 100 కోట్లను రాబట్టుకునేందుకు ఆమె చేసినటువంటి ఆ తర్వాత ఎవరైనా కానీ ఇప్పుడు అంత పెట్టుబడి పెట్టిన తర్వాత తిరిగి లాభాలు పొందాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఉంటారు కాబట్టి ఈ కేసు ఇంతవరకు వచ్చింది. ఇకపోతే ఇక్కడ ఇంకో విషయము ప్రధానంగా తెలంగాణలో ఒక విషయం అయితే చెప్పాలి ఇక్కడ విజయ్. ఎన్నికల సంస్కరణలే పునాదిగా, స్వచ్ఛ రాజకీయాలే పునాదిగా వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ రాజకీయ పార్టీల దారిలో వెళ్ళిపోయింది. ఈ రాజకీయ పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీని పొల్యూట్ చేసినాయి. ఆమ్ ఆద్మీ పార్టీ తమ ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ రాజకీయ పార్టీలను ఆశ్రయించిందో ఏమో కానీ స్వచ్ఛ రాజకీయాల నినాదంతో వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఇట్లా ఈ రకమైనటువంటి ఆరోపణల దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మొత్తం కేసు వ్యవహారంలో గతంలో చంద్రబాబును అక్కడ ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేస్తే ఇక్కడ కొంత ఏదైతే ఉద్యమాలు చేశారో హైదరాబాద్ వేదికగా దానికి సంబంధించి కూడా ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబుకు అనుకూలంగా ఎవరైతే ఇక్కడ చేశారో వాళ్ళని ఉద్దేశించి కేటీఆర్ అసలు ఇక్కడ ఎందుకు చేస్తారో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశం కదా అని ఆ రోజు ఏదైతే ట్వీట్ చేశారో ఇప్పుడు కవిత విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ఢిల్లీలో జరిగినటువంటి కేసు, ఢిల్లీ బేస్డ్ కేసు ఇది, దానికి సంబంధం లేకుండా మీరు వెళ్ళి ఢిల్లీలో చేసుకోవాలి, అసలు మీకు తెలంగాణ రాష్ట్రంలో మీరు చేయాల్సిన అవసరం ఒక మాట చెప్పాలి. అసలు ఎవరైనా ఉద్యమాలు చేస్తే కదా చర్చ వచ్చేది. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. తెలంగాణ సమాజంలో ఇంత అనాసక్తత ఉందా ఈ సబ్జెక్ట్ మీద అనిపిస్తుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఎక్కడ ఆ రకమైనటువంటి ఉద్యమాల వేడేం కనిపించట్లా. ఈ మాట అంటానికి అంటే కవితని కాదు నేను మళ్ళా చెప్తున్నాను, కవితకి జ్వరం వస్తే తెలంగాణ మొత్తం వణికిపోయింది. అయ్యో మా కవితక్క అంటూ తెలంగాణ సమాజం కవితని అలా ఓన్ చేసుకుంది. కేసీఆర్ కుటుంబాన్ని అలా ఓన్ చేసుకుంది. కేటీఆర్ని ఒక పోలీసు ఆపి సంతకం పెట్టేళ్ళండి సార్ అంటే దానికి తెలంగాణ సమాజం తీవ్రంగా స్పందించింది. ఈరోజు కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణ సమాజం ఎందుకు పనిచేయట్లేదు అంటే కేసీఆర్ని డిజోన్ చేసుకుందేమో అనిపిస్తుంది.